అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సమ్మర్ కి సినిమాల సందడి మొదలు కాబోతుంది. మార్చి నెల ఆఖరి నుంచే వరుస సినిమాలు రిలీజ్లున్నాయి. ఇక ఏప్రిల్లో కూడా మంచి రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్న సినిమాలున్నాయి. అందులో టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమా కూడా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జాక్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ కు లాక్ చేశారు. ఈ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. జాక్ సినిమా నుంచి ఈ మధ్యనే ఒక సాంగ్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని మెప్పించింది. ఏప్రిల్ 10న జాక్ వస్తుంటే ఏప్రిల్ 11న ప్రదీప్ మాచిరాజు సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. ప్రదీప్ హీరోగా వస్తున్న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ లాక్ చేసుకున్నారు. ఈ సినిమాను నితిన్ అండ్ భరత్ డైరెక్ట్ చేస్తున్నారు. మాల్స్ అండ్ మంకీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రదీప్ మాచిరాజు సరసన దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రూరల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. అయితే జాక్ తో పోటీ పడుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. జాక్, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలు వేరువేరు జానర్లలో వస్తున్నాయి. రెండు కూడా వెంట వెంట రిలీజ్లు అవుతున్నాయి. రెండు సినిమాలు బాగుంటే ఎవరికీ నష్టం ఉండదు. కానీ ఒక సినిమా బాగుండి మరొకటి బాగాలేకపోతే మాత్రం ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సోహైల్ ఖాన్, సై మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బల్సు నిర్మాతలు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను పరిచయం చేస్తూ దీనిని విడుదల చేశారు. 10 సంవత్సరాల నా కెరీర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, కానీ చావుకు ఎదురవుతున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతి చెప్పే సంభాషణలతో ఈ టీజర్ మొదలైంది. తల్లి తనయుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్లు నల్లకోట్లు కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి అని కళ్యాణ్ రామ్ చెప్పే పవర్ఫుల్ డైలాగులు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ సినిమా మరో 20 ఏళ్లు గుర్తుండే సినిమా అవుతుందన్నారు. ఇక కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి టీజర్ లోని ఓ సీన్ ను స్టేజ్ పై రీక్రియేట్ చేయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ హీరోగా రానున్న చిత్రం సికిందర్. ఇందులో సల్మాన్ సరసన రష్మిక కనిపించనున్నారు. ఇటీవల హోలీ సందర్భంగా ఈ సినిమా నుంచి భం భం భోలే శంభు అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాట BTS ను చిత్ర బృందం పంచుకుంది. ఆ BTS వీడియో షేర్ చేసిన రష్మిక ఈ హీరో గురించి మాట్లాడారు. సల్మాన్ ఖాన్ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, సెట్లో ఎంతో ఎనర్జీతో ఉంటారు అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. ఇక గతంలోనూ సల్మాన్ గురించి రష్మిక మాట్లాడారు. ఆయనతో నటించడం తన కళ అని పేర్కొన్నారు. పెద్ద స్టార్ హీరో అయినా ఒదిగి ఉంటారన్నారు. షూటింగ్ లో తనకు ఆరోగ్యం బాగలేకపోతే సల్మాన్ ఇంటి నుంచి భోజనం తెప్పించేవారని తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్ సికిందర్ ముస్తాబవుతుంది. ఇటీవల దీని షూటింగ్ పూర్తయింది. రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలో సల్మాన్, రష్మిక స్టెప్పులు అలరించాయి. మధ్యలో కథానాయిక కాజల్ అగర్వాల్ తలుక్కున మెరిశారు. ప్రస్తుతం ఈ పాట మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. శతమానం భవతి సినిమాతో పక్కింటి అమ్మాయి పేరును సంపాదించుకుంది అనుపమ. శర్వానంద్ హీరోగా, సతీష్ వేగస్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ మధ్య వచ్చిన సీన్స్ ప్రేక్షకుల హృదయాల్ని కట్టిపడేశాయి. శతమానం భవతిలో శర్వ, అనుపమ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 2017లో వచ్చిన ఆ సినిమా తర్వాత అనుపమ పలు సినిమాల్లో నటించింది. కానీ శర్వానంద్తో మళ్లీ కలిసి సినిమా చేయలేదు. వీరిద్దరి జంట ఆన్ స్క్రీన్ పై చూసిన వారంతా ఎప్పుడెప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తారా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఈ జంట ఇన్నేళ్లకు కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారని సమాచారం. రీసెంట్ గానే చిత్ర బృందం ఈ విషయమై అనుపమని కలిసినట్టు తెలుస్తోంది. అనుపమ కూడా ఈ సినిమా చేయడానికి సుముఖంగానే ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా ఉన్నారు. చిరుతో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పూజల అనంతరం అనిల్ రావిపూడి విలేకరులతో మాట్లాడారు. తన సినిమా కథలకు విశాఖను తాను సెంటిమెంట్ గా భావిస్తానని తెలిపారు. అందుకే మెగాస్టార్తో తీయబోయే చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేసేందుకు వైజాగ్ వచ్చినట్లు వెల్లడించారు. చిరుతో తీసే మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందన్నారు. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు సినిమాలోని చిరంజీవి మేనరిజం ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. ఒక నెలలో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో మూవీ షూటింగ్ ప్రారంభిస్తామని అనిల్ రావిపూడి తెలిపారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కాకి ది బెంగాల్ చాప్టర్లో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారని కొన్ని ఫోటోలు కూడా షేర్ అయ్యాయి. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చింది. మార్చి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ నెట్ఫ్లిక్స్ వీడియో పంచుకుంది. ది బెంగాల్ టైగర్ మీట్స్ బెంగాల్ చాప్టర్ అంటూ ప్రకటన విడుదల చేసింది. అందులో గంగూలీ ఖాకీ దుస్తుల్లో కనిపించారు. హీరో చేయాల్సిన పనులన్నీ దర్శకుడు వివరించగా ఇవన్నీ చేయడం తన వల్ల కాదని గంగూలీ అంటాడు. అయితే మీరు మార్కెటింగ్ చేయండి అని దర్శకుడు అనడంతో ఈ మాజీ క్రికెటర్ ఓకే అంటాడు. దీంతో ఈ సిరీస్ ప్రచారంలో మాత్రమే గంగూలీ భాగమయ్యారని అర్థమవుతుంది. ఈ యాడ్ ని క్రికెట్ ప్రియులు సర్ప్రైజ్ గా భావిస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఖాకీ ది బీహార్ చాప్టర్ కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టు సిద్ధమైంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా బీహార్ చాప్టర్ రూపొందింది. ఆయన రచించిన బీహార్ డైరీస్ ఆధారంగా సిరీస్ తీశారు. 2022లో ఇది నెట్ఫ్లిక్స్ లో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దీంతో దీనికి సీజన్ 2ను రూపొందించారు. మరోవైపు సౌరవ్ గంగూలీ జీవితం త్వరలో వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే. అతడి బయోపిక్ సినిమా కోసం కొన్నేళ్లుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ఇందులో గంగూలీగా కనిపించనున్నారు. విజయవాడ నగరంలో రాబిన్హుడ్ చిత్ర బృందం సందడి చేసింది. హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల, నిర్మాత రవిశంకర్ అభిమానులతో ముచ్చటించి ఉత్సాహపరిచారు. ముందుగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్న చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం బందర్ రోడ్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న విడుదల కానున్న రాబిన్హుడ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని నితిన్ కోరారు. ఇక సినిమాలో ప్రేక్షకులకు నచ్చేలా అన్ని అంశాలను జోడించామని చెప్పారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారని తెలిపారు. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అంటూ మీడియా ప్రశ్నించగా సినిమాలతో చాలా బిజీగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని, సినిమాల్లోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి రూపొందిస్తున్న చిత్రం స్వయంభూ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ మూవీ యూనిట్ చాలా అరుదుగా పంచుకుంటుంది. తాజాగా నిఖిల్ ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. అలాగే కార్తికేయ 3 గురించి స్పందించారు. ఈ సినిమా కోసం ఏడాది నుంచి సిద్ధమవుతున్నాం. నా కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. మేం దీని షూటింగ్ ను రహస్యంగా చేస్తున్నాం. ఇప్పటికే 95% షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా విజువల్ ట్రీట్ ఇస్తుంది. కార్తికేయ 3 కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీన్ని త్వరలోనే ప్రారంభించనున్నాం. చందు మొన్నేటి స్క్రిప్ట్ సిద్ధం చేసేలోపు నేను ది ఇండియా హౌస్ చిత్రీకరణ పూర్తి చేయాలి. ఈ 2 సినిమాలు నాకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. 90వ దశకంలో దర్శకుడు కృష్ణారెడ్డి నుండి వచ్చిన శుభలగ్నం, ఆహ్వానం, మావి చిగురు, యమలీల ఎంతో బాగా ఆడాయి. ఆయన సినిమాలోని పాత్రలు, సీన్స్ మాత్రమే కాదు అందులోని పాటలు కూడా ఎంతో బాగుంటాయి. ఆయన హీరోగా కూడా పలు సినిమాలు చేశారు. కానీ అవేమీ ఆయనకు కలిసి రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు ఆయన డైరెక్షన్ కు దూరమయ్యారు. మొన్న మధ్య ఓ చిన్న మూవీ చేశారు, కానీ అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే ఎస్వి కృష్ణారెడ్డి ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. వేదవ్యాస్ అనే కథను రాసుకున్న ఆయన దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశారని సమాచారం. ఆ సినిమా కోసం చైనా, మలేషియా దేశాల నుంచి కొంతమంది యాక్టర్లను కూడా సెలెక్ట్ చేస్తున్నారట కృష్ణారెడ్డి. ఈ సినిమాకు ఆయనే మ్యూజిక్ అందించనున్నారని, ఆల్రెడీ సాంగ్స్ కూడా రెడీ అయ్యాయని, త్వరలోనే సినిమా పట్టాలెక్కిస్తానని కూడా ఆయన అనౌన్స్ చేశారు. ఆయన తరహా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు టాలీవుడ్ లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. కానీ ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు ఆయన మార్చుకుని సినిమాను తీయగలగాలి. మరి వేదవ్యాస్ లో ఎలాంటి నటులు నటిస్తారు, ఆయన ఏ జానర్ లో సినిమా తీస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రల్లో నటించిన వార్ డ్రామా స్కై ఫోర్స్ జనవరి 24న వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇటీవల ఈ సినిమా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు ఫ్రీగా స్ట్రీమింగ్ కు రానుంది. మార్చి 21 నుంచి ఈ సినిమా ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అమెజాన్. శ్రీదేవి మూవీస్ అధినేత శివలింక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటిలది సూపర్ హిట్ కాంబినేషన్. జెంటిల్మ్యాన్, సమ్మోహనం విజయాల తర్వాత వాళ్ళిద్దరి కలయికలు రూపొందుతున్న మూడో చిత్రం సారంగపాణి జాతకం. ఇందులో ప్రియదర్శి హీరోగా నటించారు. వేసవిలో థియేటర్లలో వినోదాలు పంచేందుకు ఈ సినిమా సిద్దమైంది. ఏప్రిల్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సారంగపాణి జాతకంలో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూపా కొడువాయూర్ కథానాయికగా నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ సారంగో సారంగా సంచారి సంచారి పాటలు ట్రెండ్ అవుతూ ఉండగా టీజర్లోని మాటలు, హాస్య సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సారంగపాణి జాతకం గురించి నిర్మాత శివలింక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఫస్ట్ కాపీతో సహా సారంగపాణి జాతకం సినిమా రెడీ అయింది. త్వరలో సెన్సార్ పూర్తి చేస్తాం. ఏప్రిల్ 18న థియేటర్లోకి సినిమాను తీసుకొస్తామని తెలిపారు. ఎన్నో సూపర్ డూపర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించనుంది. ఆ చిత్రమే L2E ఎంపురాన్. మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన లూసిఫర్ కు సీక్వెల్ గా L2E ఎంపురాన్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయబోతున్నారు. మురళీ గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుభాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ హై యాక్షన్, స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తూ ఉండటం విశేషం. వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇందులో బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వారి ఎదురుచూపులకి మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ గురించి ఓ నెటిజన్ పోస్ట్ పెడుతూ వార్ 2 మూవీ గురించి ప్రస్తావించాడు. దీనిపై సదరు నిర్మాత సంస్థ స్పందిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. మేము వార్ 2 మార్కెటింగ్ ప్రారంభించక ముందే అద్భుతంగా సెటప్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అంటూ పోస్ట్లో రాసుకొచ్చారు. దీంతో అభిమానుల ఆనందం హద్దులు దాటింది. ఇద్దరు పవర్ఫుల్ హీరోస్ తెరపై జంటగా కనిపిస్తే సందడి పీక్స్ లో ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోవని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 14న రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. మహాదేవ శాస్త్రి పరిచయ గీతంను మార్చి 19న డాక్టర్ ఎం మోహన్ బాబు గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆవిష్కరించనున్నారు. మోహన్ బాబు గారు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడమే కాకుండా మహాదేవ శాస్త్రి పాత్రను కూడా పోషించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేయనున్నారు. డాక్టర్ ఎం మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మిస్టర్ స్టీఫెన్ దేవసీ స్వరపరిచిన పాటలు ఇప్పటికే శ్రోతలను అలరించాయి. ఇక ఇప్పుడు మూడో పాటగా మహాదేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన 60వ బర్త్డే సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో తన స్నేహితురాలు గౌరీ స్ప్రత్తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. గౌరీతో తనకు 25 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఉన్నట్లు చెప్పిన ఆయన గత ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఈ క్రమంలో తాజాగా ఈ జంట మరోసారి విలేకరులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమీర్తో రిలేషన్షిప్ పై గౌరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆమె ఎలాంటి భాగస్వామి కావాలి అనుకుంది, అమీర్నే ఎందుకు ఎంచుకుంది అనే విషయాలను గౌరీ వెల్లడించింది. దయగల వ్యక్తి, జెంటిల్మ్యాన్, నా పట్ల శ్రద్ధగల వ్యక్తిని కోరుకున్నాను అని ఆమె చెప్పారు. ఈ విషయాలను అమీర్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే అమీర్ కూడా మాట్లాడుతూ, నేను ప్రశాంతంగా ఉండగలిగే, నాకు శాంతినిచ్చే వ్యక్తి కోసం వెతుకుతున్నాను, ఆమె గౌరీ అని అనిపించింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
సైన్స్ ఫిక్షన్ సినిమాల ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇంటర్స్టెల్లార్ భారతీయ థియేటర్లలో మరోసారి సందడి చేస్తుంది. క్రిస్టోఫర్ నోలాన్ మాస్టర్ పీస్ గా నిలిచిన ఈ సినిమా 2014లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ ఏడాది ప్రత్యేకంగా 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో రిలీజ్ అయింది. ఊహించని విధంగా ప్రేక్షకుల నుండి అమోఘమైన స్పందనను రాబట్టుకుంటూ రోజుకు కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. తక్కువ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు సినిమా జాక్పాట్ అనేలా ప్రాఫిట్స్ అందిస్తుంది. సినిమా మళ్లీ థియేటర్స్లోకి రావడం అనేక మందికి ఆనందంగా మారింది. ముఖ్యంగా ఐమాక్స్, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ సినిమా చూడటం ఓ మ్యాజిక్ అనిపిస్తుంది. మొదటి వారంలోనే మంచి వసూలు సాధించిన ఇంటర్స్టెల్లార్ రెండో వారం కూడా అదే జోష్ను కొనసాగిస్తుంది. ఈ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదల కావడంతో నోలన్ సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది. మార్చి 15న ఇంటర్స్టెల్లార్ భారతదేశ వ్యాప్తంగా 1.13 కోట్లు నెట్ వసూలు సాధించింది. మొత్తం 728 షోల్లో ప్రదర్శించగా ఐమాక్స్ థియేటర్లోనే 57 లక్షల వసూళ్లు వచ్చాయి. ఇక 4DX స్క్రీన్లలో మరో 13.5 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఏఎం రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న సినిమా కావడంతో వీరమల్లుకు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఇప్పటికే వీరమల్లు నుంచి 2 పాటలు రిలీజ్ అవ్వగా అందులో రీసెంట్ గా నిధి అగర్వాల్ తో ఉన్న కొల్లగొట్టి నాదిరో సాంగ్ కూడా ఒకటి. మెలోడీగా సాగిన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంది. కొల్లగొట్టి నాదిరో సాంగ్ లోని హుక్ స్టెప్ ను స్పెషల్ గా రిలీజ్ చేసి ఆ సాంగ్ కు రిలీజ్ చేయమని ఆడియన్స్ ను కోరారు. రొమాంటిక్ మెలోడీగా వచ్చిన ఈ సాంగ్ లో పవన్ తనదైన స్టెప్పులేసి ఆడియన్స్ ను అలరించగా నిధి ఈ సాంగ్ లో ఎంతో రాయల్ లుక్ లో కనిపించింది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ తనకి ఈ పాట చాలా బాగా నచ్చిందని ఓ రీల్ చేసి నెటిజన్లను కూడా చేయమని ఛాలెంజ్ చేస్తుంది. మీ డాన్స్ మూమెంట్స్ ను మాకు చూపించండి అంటూ తను చేసిన రీల్ ను పోస్ట్ చేస్తూ కోరింది నిధి. శిల్పా చక్రవర్తి రీసెంట్ గా ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో 7 ఏళ్లుగా తాను ఎన్ని బాధలు పడిందో వివరించింది. పిల్లలు పుట్టాక వారికి సమయం కేటాయించాలని బ్రేక్ ఇచ్చారు. రీఎంట్రీ ఇద్దామని అనుకున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రాగా ఆ షోకి వెళ్లాను. అయితే ఆ తర్వాత నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. అయినా నేను వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాను. దానికి బూతులతో నన్ను దారుణంగా తిట్టేవారు. ఆ సమయంలో మా ఆయన షోకి వెళ్లకుండా ఉండాల్సింది అని అన్నారు. ఇక నేను ఏ వీడియో పెట్టినా దాని కింద బూతులు తిడుతూ కామెంట్స్ చేసేవారు. యాంకర్ గా ఎంతో మంది ముందు భయపడకుండా మాట్లాడిన నేను ట్రోల్స్ తర్వాత మాట రాలేదు. ఏం చేశారని నన్ను ఇలా తిడుతున్నారు అని అనిపించేది. ట్రోల్స్ వలన డిప్రెషన్ కి వెళ్లాను. దాని నుండి బయటకు రావడానికి 4 నెలలు పట్టింది. ఇక తెలిసిన వాళ్ళు కూడా నన్ను నెగిటివ్ గా చూశారు. బయటకు వెళ్లాలంటే భయం వేసేది. అదే సమయంలో కరోనా రావడం, మా ఆయన బిజినెస్ ఆగడం, నాన్న బెడ్ మీద నుంచి పడి ఆ తర్వాత కోమాలోకి వెళ్లడం జరిగింది. ఇక హాస్పిటల్ బెడ్ మీదే నాన్న చనిపోయారు. మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కాకపోతే ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు బాగున్నారు అని తెలిపింది. అయితే నాకు తెలిసిన వాళ్లే బంధువులే నన్ను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇలా పలు కారణాల వల్ల గ్యాప్ తీసుకున్న త్వరలోనే మళ్లీ బిజీ అవుతా అని తను 7 ఏళ్ల బాధలు వీడియోలో క్లియర్ గా చెప్పుకొచ్చింది. 1990లలో మాస్ యాక్షన్ హీరోగా పార్థిబన్ తన జోరు చూపించారు. ఆ తర్వాత కాలంలో ఆయన దర్శక నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. భాగ్యరాజ గారి దగ్గర నేను అసిస్టెంట్ గా చేరాను. అలా సినిమాకి సంబంధించిన నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కొంతకాలానికి దర్శకుడిగా మారాను అని అన్నారు. నా దర్శకత్వంలో చేయడానికి హీరోలు ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో నేనే హీరోగా మారాను. ఆ సినిమాలో సీత నటించారు. అప్పటికే ఆమె హీరోయిన్ గా 50 సినిమాలు చేశారు. ఆ సినిమా సమయంలోనే మేము ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. నేను సీత గారిని ప్రేమించడం పెద్ద విషయం కాదు, కానీ ఆమె నన్ను ఇష్టపడడం గొప్ప విషయమని నేను చెబుతూ ఉంటాను. మా పెళ్లి సమయానికి సీత గారు పెద్ద స్టార్ అయినా ఆమెకి ఎంతమాత్రం గర్వం ఉండేది కాదు. ఆమె సింప్లిసిటీ చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత మేము విడిపోయాము అని అన్నారు. భార్యాభర్తలు విడిపోతే కారణం ఏంటనేది చెప్పడం అంత తేలికైన విషయం కాదు. నాకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ. మేమిద్దరం కలుసున్న ఇంటికి ఆ తర్వాత నేను వెళ్లలేదు. మరో సొంత ఇంటిని కొనే ఆలోచన కూడా చేయలేదు. తను మళ్లీ పెళ్లి చేసుకోవడం తన వ్యక్తిగత విషయం. ఆ విషయంపై నేను మాట్లాడకూడదు. 2 అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేశాను. ఒక మంచి హస్బెండ్ గా ఉండలేకపోయినా ఒక మంచి ఫాదర్ ను అనిపించుకున్నందుకు హ్యాపీగా ఉంది అని చెప్పారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ కెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.